హాయ్ అండి. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మంచిగా కడిగి ఆరబెట్టి ఎండకి ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత మొత్తం పొడిగా అయ్యే వరకు చూసుకోవాలి. తడి అస్సలు ఉండొద్దు. ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను ఉసిరికాయలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మెంతులు 2 స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు 2 స్పూన్స్ తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. 1 కప్ ఆయిల్ సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి. తడి అస్సలు ఉండొద్దు. తడి ఉంటే ఉసిరికాయ పచ్చడి పాడైపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు కొంచెం చింతపండు నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ నానిన తర్వాత వాటి గుజ్జు తీసి గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 8 to 9 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వెల్లుల్లి, ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న మెంతులు ఉన్నాయి కదా, అందులో నుండి కొన్ని మెంతులు తీసుకొని ఈ పోపులో వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టియాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసి ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది. గుజ్జు మొత్తం దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా అవ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 25 గ్రామ్స్ కారం తీసుకోవాలి. ఆ తర్వాత సేమ్ క్వాంటిటీ 25 గ్రామ్స్ ఉప్పు రెండు తీసుకొని మంచిగా కలపాలి.
పసుపు 1 స్పూన్, ఇందాక మిక్సీ పట్టిన ఆవ పొడి అలాగే మెంతి పొడి 2 కలిపేసుకొని చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాతే కలపాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపొద్దు. లాస్ట్లో కొంచెం ఆవ నూనె వేడి చేసి కలుపుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.